హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. వెల్కమ్ టు MotiveMantra. ఈరోజు మనం కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఊర్లో ఒక సైంటిస్ట్ ఉండేవాడు. ఆ సైంటిస్ట్ ఒక పెద్ద అక్వేరియం తయారు చేయించాడు. అందులో నీళ్లు పోసేసి దాంట్లో ఒక తిమింగలం వేసాడు అనమాట. ఆ తిమింగలం ఒక రోజంతా అందులో తిరుగుతూ ఉంది. నెక్స్ట్ డే ఏం చేశాడంటే కొన్ని చేపల్ని, చిన్న చిన్న చేపలను అందులో వేసాడు. సో తిమింగలం అక్వేరియంలో ఉన్న చేపలన్నిటిని పట్టుకొని తినడం స్టార్ట్ చేసింది. ఇలా ఒక రోజంతా జరిగింది. నెక్స్ట్ డే ఏం చేశారు, థర్డ్ డే వచ్చేసి ఈ అక్వేరియంలో ఒక గ్లాస్ తోటి చిన్న గోడ కట్టాడు. సో ఆ అక్వేరియంలో ఒక పక్క చిన్న చిన్న చేపలు వేసాడు, ఇంకో పక్క తిమింగలం ఉంటుంది. ఈ రోజంతా తిమింగలం ఏం చేసిందంటే అక్వేరియంలో చేపలు ఎదురుగానే ఉన్నాయి, నాకు మధ్యలో ఏం గోడ లేదులే అనుకొని, లేదా గ్లాస్ గోడ లేదులే అనుకొని ఉరికొచ్చేసి వాటిని చిన్న చేపలను తినడానికి అటు పక్క వెళ్ళబోయింది. ఈలోపు మధ్యలో గ్లాస్ గోడ తగిలి ఆగిపోయింది. ఇలా రోజంతా ట్రై చేసి అది విసిగిపోయి ఈ మధ్యలో ఏదో గోడ ఉంది, అటు పక్క చేపలు నేను తినలేను, నాకు ఈ రోజు ఫుడ్ లేదు, ఇక నా పరిస్థితి ఇంతే అనుకొని ఆ అక్వేరియంలో ఒక మూలకి వెళ్ళిపోయి పడుకుంది. సో ఫోర్త్ డే సైంటిస్ట్ ఏం చేశారంటే ఆ మధ్యలో పెట్టిన గాజు గోడని, అడ్డు గోడని నెమ్మదిగా తీసేస్తే ఇటువైపు ఉన్న చిన్న చేపలన్నీ తిమింగలం వైపు వచ్చేసినాయి. కానీ తిమింగలం ఏం భ్రమలో ఉందంటే, నేను చాలా ట్రై చేశాను కదా, నేను ఎంత ట్రై చేసినా కానీ అవి గోడ మధ్యలో ఉంది, గోడ అవతల ఉన్న చిన్న చేపలన్నీ కనబడుతున్నాయి నాకు అంతే, ఇవి ఇటు పక్క రాలేదు కానీ ఆ తిమింగలం అనుకున్నాను. సో ఇలా డేస్ గడిచిపోతున్నాయి కానీ తిమింగలం వాటిని తినడానికి ప్రయత్నం చేయట్లేదు, కనీసం అక్కడి నుంచి కదిలి అటు పక్క వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు. ఫుడ్ లేక, తినడానికి ఏమీ లేక అసలు ప్రయత్నమే చేయకపోవడం వల్ల తిమింగలం అనేది చనిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన లైఫ్లో కూడా ఇంతే. ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఆ ట్రై చేసే క్రమంలో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఏదో చిన్న ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఈ ఫెయిల్యూర్స్ వల్ల ఏం డిసైడ్ అయిపోతారంటే ఇది నాకు కాదు, నా వల్ల కాదు, నాతో అయ్యేది కాదు అని చెప్పేసి పెద్ద చదువులు చదువుకొని మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా చిన్న జాబుల్లో సెటిల్ అయిపోతా ఉంటారు. దీన్ని కంఫర్ట్ జోన్ అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ మీడియాలో ఒక ప్రొడ్యూసర్గా ఉండేవాడు. ఆయన చాలా మంచి ఎడ్యుకేషన్, ఓకే. సో అతను 10 years ఒకే జాబ్కి ఒక 12,000కి ఏమో జాబ్ జాయిన్ అయ్యాడు. ఆయన వెళ్ళిపోయే టైంకి కూడా 12,000. ఎందుకు, నీ దగ్గర ఇంత టాలెంట్ ఉంది కదా, ఏరే ఛానల్కి వెళ్ళొచ్చు కదా, మరి ఏరే దగ్గర ట్రై చేయొచ్చు కదా అని నేను చాలాసార్లు చెప్పి చూసాను. అతనికి ఏంటంటే ఏరే దగ్గరికి వెళ్తే నేను చేస్తానో చేయను, అక్కడ ఉండే వర్క్కు నేను సెట్ అవుతానో లేదు, అక్కడ డైలీ 2 days లీవ్స్ ఉంటాయో లేవో, వీక్లీ 2 days, ఇలాంటి కంఫర్ట్ జోన్లో ఆయన ధైర్యమే చేయలేదు. ధైర్యం చేయకపోవడం వల్ల ఏమైందంటే సడన్ గా ఇప్పుడు చేస్తున్న ఛానల్ వాళ్ళు అతన్ని తీసేశారు. అతన్ని తీసేయడం వల్ల ఏమైతుందంటే సడన్ గా జాబ్ వెళ్ళిపోయింది. ఆయనకి బయట మీడియాతో కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, ఏరే ఛానల్లో ఏమీ ట్రై చేయకపోవడం వల్ల, ఎవరితో మాట్లాడకపోవడం వల్ల ఆయనకు జాబ్ లేకుండా పోయింది. ఈరోజు ఊరెళ్ళి వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ వ్యవసాయం కూడా ఆయనకు టచ్ లేకపోవడం వల్ల దాంట్లో కూడా సక్సెస్ అవుతారు. సో ఫ్రెండ్స్, మనం చేస్తున్న పరిధులు దాటి మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడే లైఫ్లో సక్సెస్ అవుతాం. ఉన్న చోటనే ఉండి రోజు అదే పని చేస్తూ ఎక్కువ డబ్బులు రావాలి, లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే జరిగే పని కాదు. మనం ఏదన్నా కొత్తగా ట్రై చేస్తేనే కొత్త రిజల్ట్, పాతది ట్రై చేస్తూ కొత్త రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది పిచ్చితనం, ఓకే. సో కంఫర్ట్ జోన్ నుంచి బయటపడండి, లైఫ్ని సక్సెస్ జోన్లోకి తీసుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్.